శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే యంత్రాలు పనిచేస్తాయా? నేను చాలా విజిట్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర యంత్రాలు చూడడం జరిగింది. యంత్రాలంటే వాస్తు మార్పులు చేసుకోలేని పక్షంలో, అదేవిధంగా కొంతమంది తక్కువ ఖర్చులో మనకి మార్పులు చేయని అవసరం లేకుండా రెమెడీస్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో యంత్రాలు పెట్టుకుంటూ ఉన్నారు. మనకి వాస్తు శాస్త్రంలో కూడా యంత్రాల గురించి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అసలు యంత్రాలు పనిచేస్తాయా? అలాంటప్పుడు యంత్రాలకే శక్తి ఉంటే మనం వాస్తు మార్పులు చేసుకోనవసరం లేదా అనే సందేహాలు కూడా చాలామంది నన్ను అడగడం జరిగింది. అదేవిధంగా కొంతమంది యంత్రాలు ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే గుమ్మం ముందే ఉంటాయి 5, 6 యంత్రాలు ఫ్రేమ్‌లు కట్టించి బొట్లు గట్ట పెట్టి అదేవిధంగా దండలు కూడా వేసి ఉంటాయి. కొంతమంది అయితే నిత్యకృత్యంగా పూజలు చేస్తూ ఏదో డిస్ప్లేలో పెట్టినట్టు ఏదో షాప్‌కి వెళ్తే డిస్ప్లేలో పెడతారు చూడండి ఐటెమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ విధంగా 10, 15 యంత్రాలు పెట్టిన గృహాలను కూడా నేను చూడడం జరిగింది. ఈ విధంగా అన్ని యంత్రాలు పెట్టినప్పటికీ వాళ్ళకి రిజల్ట్ ఎందుకు రావట్లేదు? అసలు యంత్రాలు పనిచేస్తాయా లేదా? ఎందుచేత పనిచేయవు? ఒకవేళ పని చేయాలంటే ఏ విధంగా ఉంటే పనిచేస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇకపోతే వాస్తు శాస్త్రంలో ప్రధానమైన యంత్రం ఏంటంటే మత్స్య యంత్రము. ఈ యంత్రాన్ని స్థాపిత యంత్రము అంటారు. దీన్ని శంకుస్థాపన సమయంలో గాని, భూమి పూజ చేసే సమయంలో గాని స్థాపిస్తారు. స్థాపించడం అంటే ఏంటంటే భూమిలో పెట్టి మనం పైన ఫ్లోరింగ్ చేసి అదేవిధంగా గోడల్లో కూడా అమర్చే విధానం కూడా ఉంది. ఏంటంటే దాని మీద మనం నడక సాగించకూడదు, తొక్కకూడదు. అదేవిధంగా దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే పూజ గది ఎక్కడ వస్తుందో అక్కడ ప్లేస్ చేసినా మంచిగానే ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య భాగంలో కూడా ప్లేస్ చేయడం అత్యుత్తమంగా ఉంటుంది. కొన్ని ఇళ్ళు ఆల్రెడీ నిర్మాణం జరిగి ఉంటాయి. వారికి ఎక్కడ ప్లేస్ చేస్తారంటే గోడలలో ప్లేస్ చేస్తారు. దీన్ని ఫ్రేమ్ కట్టి పెట్టుకోవడం వల్ల అంత ఫలితాలు రావు. దీనిని స్థాపిస్తేనే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే దీని తర్వాత కుబేర యంత్రము, వాస్తు దోష నివారణ యంత్రము ఇలా చాలా రకాలే ఉన్నప్పటికీ ప్రధానంగా మత్స్య యంత్రం అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. అది ఎప్పుడు అనే విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. నిజంగా మత్స్య యంత్రము అంటే మత్స్య అవతారం మత్స్యావతారమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినది. దాని మీద ఒక చేప బొమ్మ ఉండి దాని మీద బీజాక్షరాలు అవి ఉంటాయి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన శాస్త్రం ప్రకారం ఒకసారి స్లైడ్ వేస్తున్నాను, దాంట్లో కూడా చూడండి. ఒక 5 అంగుళాల రేకు, బంగారు రేకు కానీ లేదంటే వెండి రేకు కానీ సాధ్యం కాకపోతే పంచలోహాలతో చేసినటువంటి రేకుపై కానీ ఈ మత్స్య యంత్రం యొక్క బీజాక్షరాలు దీని యొక్క ముద్రణ అనేటువంటిది చేసి దానిని ఉపయోగించాలి. ఇది డైరెక్ట్గా మనకి పూజా సామాగ్రి స్టోర్లలో కూడా దొరుకుతుంది. కానీ మనం డైరెక్ట్గా పూజా సామాగ్రి స్టోర్ నుంచి తీసుకుని వచ్చి ఫ్రేమ్ కట్టించుకుని వాడుకుంటే రిజల్ట్స్ ఇవ్వదండి. ఇదే ప్రధానమైన కారణం. దానివల్లే నేను చాలా వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది, యంత్రాలు పెట్టుకోవడం కన్నా మీరు వాస్తు మార్పులు చేసుకోవడమే మంచిది అని. ఇకపోతే యంత్రం పని చేయాలంటే దానికి శక్తిని మనం ధారపోయాలండి. శక్తిని ఏ విధంగా ధారపోస్తారంటే జపం ద్వారా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు జపం ద్వారా దానికి సంబంధించిన మూల మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపించి దానికి ధారపోస్తే ఆ యంత్రానికి నిజంగా శక్తి లభిస్తుంది. అటువంటి యంత్రాన్ని మాత్రమే మనం ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే నిజంగా ఈ రోజుల్లో ఎవరైనా జపం చేస్తాము అని చెప్పేసి దీన్ని వ్యక్తిగతంగా దూషించడం లేదు. అదేవిధంగా ఎవరో కూడా అన్యథా భావించవద్దండి. జరుగుతున్న రియాలిటీ గురించి చెప్తున్నాను. యంత్రానికి మేము జపం చేస్తున్నాము అని చెప్పేసి జపం చేసి ఇస్తున్నామనే చెప్పి వ్యాపారం జరుగుతుంది. కానీ ఎంతవరకు జపం చేస్తున్నారు? నిజంగా వారు జపం చేసి ఉంటే మనకి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. జపం చేసినటువంటి యంత్రానికే శక్తి లభిస్తుంది. అందువల్లనే నేను ఎవరికి కూడా యంత్రాన్ని రికమెండ్ చేయట్లేదు. ఎందువల్ల మీకు బాగా తెలిసిన వారు యంత్రానికి మాకు పంతులు గారు ఖచ్చితంగా జపం చేసి ఇస్తారు, దానికి జపం చేసి ఇస్తారు అనే నమ్మకం ఉంటే
మీరే స్వయంగా యంత్రాన్ని తీసుకుని లేదంటే ఆ పంతులు గారికి చెప్పి జపం చేయించుకుని మీరు వాడుకోవచ్చు. అందువల్లనే నేను యంత్రాన్ని రికమెండ్ చేయట్లేదు. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే ఉపయోగించుకోండి. దానివల్ల అంటే మీకు అవకాశం ఉంది వాస్తు మార్పులు చేసుకోవడానికి. అలాంటప్పుడు వాస్తు మార్పులు చేయడానికే ప్రిఫర్ చేయండి తప్పితే, మేము ఇది తక్కువలో అవుతుంది కదా అని చెప్పేసి యంత్రం మీదకి రావద్దండి. ఎందుకంటే కొన్ని చోట్ల మనం ఎటువంటి మార్పులు చేయలేము. అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా యజమాని కూడా సంసిద్ధంగా లేని పరిస్థితుల్లో ఉంటాడు. బాగా కృంగిపోయి ఉండొచ్చు, ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో యంత్రాన్ని మీరు ప్రిఫర్ చేయండి తప్పితే, ఇలా డైరెక్ట్‌గా యంత్రాన్ని షాప్‌లో తీసుకొచ్చి పెట్టుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అనే విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతూ, నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.